హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభ టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా, అలాగే దండోరా ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలతో పాటు శంబాల మూవీకి సంబంధించి అప్డేట్ ఉంది. అలాగే మరికొన్ని సినిమా అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో అవేంటి ఒకసారి చూద్దాం. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. సోషల్ మీడియాలో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు దీనిపై స్పందించారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అలాగే చిన్మయి శ్రీపాద, తర్వాత అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి వీళ్ళందరూ కూడా శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇంతకీ శివాజీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. నటుడు శివాజీ దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్త్రీల వేషధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ఆ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ ను లక్ష్యంగా చేసుకుని అమ్మాయిలు హీరోయిన్లు బట్టలు ఏది పడితే అది వేసుకొని పోవద్దమ్మా, మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. మీ అందం చీరలోనే నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కలిపే దాంట్లో ఏముందమ్మా అంటూ మరొక పదాన్ని కూడా ఆయన వాడారు. సో ముఖ్యంగా శివాజీ మాట్లాడిన దాంట్లో ఒక బూత్ పదం దొరలడంతో సోషల్ మీడియాలో ఆయన మీద తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది పోస్టులు పెట్టారు. సినీ ప్రముఖులే కాదు, మరికొంతమంది కూడా సోషల్ మీడియాలో శివాజీ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఇక దీనికి సంబంధించి ఆయన స్పందిస్తూ క్షమాపణ తెలియజేశారు. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో కొంతమంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డ కారణంగా 4 మంచి మాటలు చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను వాడడం జరిగింది. నా ఉద్దేశం మంచిది అయినప్పటికీ ఆ పదాలు దొరలకుండా ఉండాల్సింది. నేనెప్పుడు స్త్రీని ఒక మహాశక్తిగా, అమ్మవారిలాగా భావిస్తాను. ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. మంచి చెప్పాలనే తప్ప కించపరచాలనే, అవమానపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అంటూ మళ్ళీ శివాజీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం శివాజీ చేసిన వ్యాఖ్యలతో పాటు ఆయన క్షమాపణలు చెప్తున్న వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇక అనిల్ రావుపూడి ముఖ్య అతిథిగా హాజరైన దండోరా సినిమాకు సంబంధించి అప్డేట్ ఇది. సామాజిక రుగ్మతను దండోరా వేసి చెప్తున్నారంటున్నారు దర్శకుడు అనిల్ రావుపూడి. కంటెంట్ ఉన్న సినిమాలనే జనాలు ఆదరిస్తున్నారని, గత కొన్ని నెలల నుంచి చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయని ప్రముఖ దర్శకుడు అనిల్ రావుపూడి అభిప్రాయపడ్డారు. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందింది. లవ్కే ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించిన దండోరా చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకి టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు సినిమా భారీ హిట్ సాధిస్తుందని కూడా వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు శివాజీ కోటి సినిమాలో మంగపతి పాత్ర పోషించారు. ఆ పాత్ర ఎలాంటి సంచలనం సృష్టించిందో, ఎంతగా ఆకట్టుకుందో, ప్రేక్షకులు ఎంతగా మెప్పించిందో మనందరం చూసాం. అటువంటి పాత్ర మళ్ళీ దండోరా సినిమాలు పోషించినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద దండోరా సినిమాకి మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని కూడా చిత్రబృందం చాలా నమ్మకంతో ఉంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త విద్య నేర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రేక్షకాభిమానులను కొత్తదనాన్ని అందించాలంటే కథ పరంగానే కాదు, పాత్రకు ప్రాణం పోసేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. 6 ప్యాక్స్ 8 ప్యాక్స్లే కాదు, ఒక్కోసారి కొన్ని కఠినమైన విద్యలు కూడా నేర్చుకొని వాటిని తమ పాత్ర ద్వారా ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఎదురవుతుంది. ఇందుకోసం నటినట్లు ఎంతటి కష్టాన్నైనా వెనకాడడం లేదు. ట్రైనర్ల ఆధ్వర్యంలో అవసరమైన విద్యల్లో ఆరితేరుతున్నారు. వాటిని తెర మీద ప్రదర్శిస్తున్నారు. వ్యాయామం ఎంత మేరకు అవసరమో అంత మేరకు మాత్రమే చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు వాస్తవానికి 6, 8 ప్యాక్స్ చేయడానికి ఇష్టపడరు. దానివల్ల ముఖంలో అనేక మార్పులు వస్తాయని ఆయన కొన్ని సందర్భాల్లో స్వయంగా చెప్పారు కూడా. తాజాగా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ మాన్యువల్ చిత్రం వారణాసి చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతోంది. అలాగే ఈ సినిమా కోసం మహేష్ పలు యుద్ధ విద్యల్లో తర్ఫీదు పొందారు. తాజాగా మహేష్ బాబు కేరళకు చెందిన పురాతన యుద్ధ విద్య కలరిపయట్టులోనూ శిక్షణ తీసుకున్న విషయం వెల్లడైంది. మలయాళంలో కలరి అంటే పాఠశాల లేదా వ్యాయామశాల అని అర్థం. పయట్టు అంటే యుద్ధం లేదా వ్యాయామం లేదా కఠిన శ్రమతో కూడిన పని అని అర్థం. మొత్తానికి వారణాసి చిత్రం కోసం మహేష్ బాబు ఈ విద్యను నేర్చుకున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు 5 గెటప్లు కనిపించబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. క్రేజీ స్టార్స్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 125 దేశాల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి దాదాపు సంవత్సరం పాటు చిత్రీకరణ పూర్తయినట్లుగా రాజమౌళి తెలిపారు. మరొక 7-8 నెలల పాటు షూటింగ్ జరపాల్సిందంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆది సాయి కుమార్ నటిస్తున్న శంబాల చిత్రం థియేటర్లో చూస్తే అదిరిపోద్ది అని అంటున్నారు. శంబాల స్టీల్ వదిలిన క్షణం నుంచి మంచి బజ్ ఏర్పడింది. దుల్కర్, ప్రభాస్, నాని వదిలిన టీజర్, ట్రైలర్లు విశేషమైన స్పందనను దక్కించుకున్నాయి.
ఈసారి మేము మంచి విజయాన్ని అందుకోబోతున్నామనే నమ్మకం ఉంది అన్నారు ఆది సాయి కుమార్. ఆది హీరోగా తెరకెక్కిన శంబాల చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మంగళవారం ఆది సాయి కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా ఆది సాయి కుమార్ వెల్లడించారు. ఇక ఈషా చిత్రం కొత్త అనుభూతిని కలిగిస్తుందంటున్నారు హీరో అఖిల్ రాజ్. ఈషా సినిమాలో ట్విస్ట్లు, సౌండ్ డిజైనింగ్ అద్భుతం, మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది అని హీరో అఖిల్ రాజ్ స్పష్టం చేశారు. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా, హెబ్బా పటేల్ హీరోయిన్ గా, శ్రీనివాస్ మన్నే దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఈషా. కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న బన్నీవాస్, వంశీ నందిపాటి ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ కంటే ముందు ఒప్పుకున్న సినిమా ఇది. ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. దర్శకుడు శ్రీనివాస్ రాగా నన్ను ఎంపిక చేసుకున్నారు. తొలుత ఈ కథ వినగానే ఎంతో షాకింగ్ అనిపించింది. నేను ఎంతో ఎంగేజ్ అయ్యాను. తప్పకుండా హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి కొత్త అనుభూతినిస్తుంది. విజువల్, సౌండ్ డిజైనింగ్ అద్భుతం, కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. తప్పకుండా అందరినీ భయపెట్టే సినిమా ఇది అని చెప్పేసి హీరో చెప్పాడు. సో రాజు వెడ్స్ రాంబాయ్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అఖిల్ రాజ్ ఈ రెండో సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడనేది చూద్దాం. ఇక బాలీవుడ్ నటి మౌని రాయ్ 2025 సంవత్సరాన్ని రకరకాల ప్రాజెక్టులు, గ్లోబల్ ఈవెంట్లు, సోషల్ మీడియా బజ్ తో గడిపింది. మొత్తానికి విశ్వంబరతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగిని సీరియల్ తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన ఈ బెంగాల్ బ్యూటీ సినిమా, ఓటీటీ, ఫ్యాషన్ రంగాల్లో తనదైన ముద్ర వేసింది. హర్రర్ కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు అలరించిన మౌని పాన్ ఇండియా స్థాయిలో తన కెరీర్ ని విస్తరించుకుంటూ వస్తోంది. యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీలో లూసీగా ఆమె ఇచ్చిన స్పెషల్ అపీరెన్స్, గలీ గలీ సాంగ్ చేసిన డాన్స్ ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోరు. ఈ ఏడాది ప్రారంభంలో ది భూత్ని అనే హర్రర్ కామెడీ చిత్రంలో సన్నీ సింగ్ సరసన గోస్ట్ పాత్రలో నటించింది మౌని. ఈ చిత్రంలో ఆమె కామిక్ టైమింగ్, డ్రామాటిక్ పర్ఫార్మెన్స్ అందరి ప్రశంసలు అందుకున్నాయి. సో దీని తర్వాత ఓటీటీలో వచ్చిన సలాకార్ సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ లో ఇండియన్ అండర్ కవర్ ఏజెంట్ గా ఆమె పర్ఫార్మెన్స్ కు క్రిటిక్స్ నుంచి అభినందనలు లభించాయి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర చిత్రంతో స్పెషల్ సాంగ్ కోసం డాన్స్ చేసింది మౌని రాయ్. ఈ డాన్స్ నంబర్ లో చిరు చేసిన మౌని చేసే స్టెప్స్ అభిమానులకు కన్నుల పండుగ కానున్నాయి. ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా గడుపుతోంది. సో మౌని రాయ్ మొత్తం మీద టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంబర సినిమాతో. సో స్పెషల్ నంబర్ ఎలా ఉంటుందో అనేది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో చూసారు కదండి ఈరోజు ఫిల్మ్ అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి తెలుగు ప్రభ టీవీ.